మహాదేవుడు దైవజనులను ఎలాగ నడిపిస్తారు? మహాదేవుడు దైవజనులను ఏ విధంగా నడిపిస్తారని ఈ గ్రంథంలో ఈ దినాన్ని మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు ఆయన ఉండి ఆయన మనలను నడిపించే దేవుడిగా ఉంటున్నారని గ్రంథంలో మనం చూసాం. ఆయనే ఉండి ఆయన నడిపిస్తారట, ఆయనే మనకు నేర్పిస్తారట. ఆ దేవాతి దేవుని యొక్క ఆత్మీయతలు బలపరచబడిన మనము ఆయన ఇక్కడ పౌలు భక్తుని ఒకటి అనుకున్నాడు. దాసుడు పౌలు భక్తుని ఆయనేమో ఒకటి తలించాడు, ప్రాంతానికి వెళ్ళాలనుకున్నాడు. మహాదేవుడేమో నీవు అక్కడికి వెళ్ళకూడదని అని అంటాడు. ఇక్కడైతే రాస్తాడు పరిశుద్ధ గ్రంథంలో 7వ వచనంలో చూడండి, ఒక అద్భుతమైన సత్యాన్ని మనం చూస్తాం. ఎక్కడా ఉండదు గ్రంథంలో ఇది. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వంతు చేశారు, యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక వంతు చేశారు. చూడండి అక్కడ 6వ వచనంలో చూడండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పృగియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళి పర్సియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళే ప్రయత్నం చేసింది. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. అంతట వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి. ఆ రీతిగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనమందరం అనుకుంటాము మన జ్ఞానం చొప్పున జరిగిస్తున్నాం అనుకుంటాం. మనకి తెలియకుండానే, మనకు తెలిసి నీ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటారు. మనకు తెలిసి నీ దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటారు. ఈ దేవుని క్రియలు సుస్పష్టంగా కనపడుతున్నాయి. వేళ ఎవరన్నా ఏదైనా చేయట్లేదు అనుకుంటే మహాదేవుడు వాళ్ళని నడిపించట్లేదని, ఎవరన్నా ఒకటి చేస్తున్నారు అని అంటే అది దేవాది దేవుని క్రియ అని మనం గ్రహించాలి. కానీ మన సొంత జ్ఞానంతో వారిని గురించి మాట్లాడకూడదు. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనివ్వలేదు. ఎక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేశారంటే ఏంటి? వాళ్ళ ప్రయత్నాలన్నీ, ప్రయాణానికి కావాల్సిన సిద్ధపాట్లు అన్ని జరిగాయి. కానీ దేవుడు అన్నాడు, యు ఆర్ నాట్ గోయింగ్. క్రీస్తు ప్రభులు వారు అన్నారట, నువ్వు వెళ్ళట్లేదు అని అన్నారట. ఆ రీతిగా వారి యొక్క యోగ్యకరమైన ఆశ్చర్యకరమైన మార్గమును దేవుడు తెలిస్తే వారిని ఆ యొక్క ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పంపించారట. అక్కడ మనం చూచినప్పుడు మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడిన 11వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాలను మనం చూస్తాం. ప్రార్థన అనేది ఒకటి జరుగుతుంది అక్కడ. ప్రార్థన ఏం చేస్తున్నారో చూడండి. ఆ ప్రాంతంలో వారు 13వ వచనములో, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకని అక్కడ వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. విశ్రాంతి దినమున ప్రార్థన జరగాలి. అది మనం అనుకుంటాం, ఒక రొటీన్ గా చదువుతున్నాం అనుకుంటాం. రొటీన్ గా మనం చదువుతున్నాము, విశ్రాంతి దినమున ప్రార్థన అనుకున్నాక. కానీ కాన్సెప్ట్ ఏంటి అందులో? విశ్రాంతి దినం అనేది అది మ్యాండేటరీ, కంపల్సరీ, దేవునికి ప్రాథమికమైనది. విశ్రాంతి దినమున ఆరాధన జరుగుట అనేది ప్రాథమికమైనది. అప్పుడు చర్చెస్ లేవు, కడుతున్నారు.
వీరికేమో నదీ తీరమున చర్చ్, అక్కడే ఆరాధన, అక్కడే ప్రార్థన జరుగుతుంది, అక్కడే దేవుని మహిమపరిచే పాటలు పాడతారు, అక్కడే దేవుని వాక్యం జరుగుతుంది. అక్కడ ఇవాళ వాక్యంలో మనం చూసినప్పుడు స్త్రీలని మనం ఎక్కువగా చూస్తాం. అక్కడ రాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, కూడి వచ్చిన అక్కడకి వచ్చి కూర్చుండి మా ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎవరు వచ్చారండి? పురుషులు వచ్చారు ఆ ప్రార్థనకి, ఆరాధనకి. స్త్రీలేనా వచ్చింది ప్రార్థనకి? మీరందరూ గమనించాలి, క్రొత్త నిబంధన గ్రంథంలో స్త్రీలలో ఉన్న భక్తిని యేసుక్రీస్తు ప్రభులు వారు ఎలివేట్ చేశాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు స్త్రీలలో ఉన్న భక్తిని ఎలివేట్ చేశారు. పాత నిబంధనలోనేమో త్రొక్కి పెట్టారు, క్రొత్త నిబంధనలోనేమో వారి ఉన్న భక్తిని దేవునికి అత్యంతమైన చొరవను చూపించి దేవునికి అత్యంత సమీపస్తులను చేశాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన క్రియ అది. చూడండి, అక్కడ కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండగా లూదియా దైవ భక్తి గల ఒక స్త్రీ వెలుచుండెను. లూదియా అనే ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని వింటుందిట. దైవ భక్తి గల స్త్రీ వాళ్ళ మాటలన్నీ వింటుందట. దాసుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు వింటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటున్నారనే దేవుని వాక్యమే మాట్లాడుకుంటున్నారు. దేవుని యొక్క ఆత్మీయతలోనే బలపరచబడ్డారు. దేవునితోనే ఒక నిబంధనతో కూడిన మాటలను, దేవుని మాటలని మాట్లాడుతున్నారు. అందులో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క భక్తిని గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క భక్తిని గురించి మాట్లాడుతున్నారు. ప్రభువునందు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రార్థన అనే ఒక అంశాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేది పరిశుద్ధ గ్రంథంలో ఎట్లా స్టార్ట్ అయింది అని మనం చూసినప్పుడు ఆది కాండములో 4వ అధ్యాయము 26వ వచనములో ఒక సత్యాన్ని చదువుకుందాం. ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎలోష్ అని పేరును పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఫస్ట్ ప్రార్థన అంటండి షేతు యొక్క కుమారుల ద్వారా ఆ యొక్క ప్రార్థన అనేది మొట్టమొదటిగా దేవుని ప్రార్థించడం అనేది స్టార్ట్ అయింది. దేవుని కీర్తించడం అనేది స్టార్ట్ అయింది. ప్రార్థించి దేవుని మహింపరచడం అనేది స్టార్ట్ అయింది. లోకమంతటా ప్రార్థన అవసరమై ఉంటున్నది. లోకమంతటా రెండవది, లోకమంతటా ప్రార్థన అవసరమై ఉంటున్నది. కీర్తనకారుడు ఒక మాటని తెలియజేస్తున్నాడు. 65వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు కీర్తనకారుడు ఈ మాటలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. 65 కీడు చేయువారి 65 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల యొద్దకు వచ్చెను. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ప్రార్థన అన్నాడండి, పరిశుద్ధ ఆలయం గురించి మాట్లాడుతున్నాడు, విశ్రాంతి దినమును గురించి మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క మనస్సును గురించి కూడా మాట్లాడుతున్నాడు. ప్రార్థన
ఆలకించువాడా. నెక్స్ట్ ఏమన్నాడు రా తల్లి? సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, వారి మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. మాకున్నటువంటి సమస్యల్ని విడుదల చేసే దేవుడు ఆయన ఒక్కడే అని మనం ప్రార్థనలు చేస్తాం. అక్కడండి ఇవన్నీ కూడాను దేని వల్ల మనకు వస్తాయి? నీ దేవుడికి మన మీద ఆధిపత్యం ఉన్నది. నీ దేవునికి నీ ప్రార్థనలో ఒక యోగ్యకరమైన స్థితిని నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను నువ్వు ఎలాగ బలపరుచుకుంటున్నావు? నీ ఆత్మీయ స్థితిని నువ్వు ఎలాగ బలపరుచుకుంటున్నావు? అదే దేవుడు ఈ దినాన్ని మనందరితో మాట్లాడుతాడు. ప్రార్థన అనేది ప్రతి ఒక్క సర్వ శరీరులు దేవుని యొక్క మందిరములో కానీ, దేవుని సన్నిధిలో కానీ, దేవునితో కానీ సంధి చేసి ప్రార్థన చేసి మేళ్లను పొందవచ్చును. మనకేంటంటే ప్రార్థన అనేది ఒక లాస్ట్ రిసార్ట్ లో అది అయిపోయిన తర్వాత వెళ్దామని కాసుకొని ఉంటాం మనం. కాదండి, అలా ఉండకండి. ఎప్పుడు కూడా ప్రార్థన అనేది దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చేది. కొద్దిసేపు ఉంటే నీకు ఇచ్చే ఆశీర్వాదాలు అప్పుడే ఉంటాయి. ప్రార్థన అయ్యాక నువ్వు కొద్దిసేపు దేవుడిని ప్రార్థిస్తూ ఆయనకు దండం పెట్టి, అయ్యా ఈ ప్రార్థనలో మమ్మల్ని ఆశీర్వదించని నువ్వు కొద్దిసేపు నీ హృదయాన్ని, మనస్సుని ఆయనతో అర్పిస్తే, శరీరాన్ని, దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. మందిరములో ఆశీర్వాదాలు వేరు, నీ వ్యక్తిగత ప్రార్థనలో ఆశీర్వాదాలు వేరు. ఇవన్నీ నువ్వు గుర్తించాలని ఆత్మదేవుడు నాతో నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క సత్యాన్ని మనం మాట్లాడుకొస్తున్నాం. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము 68వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా చదువుకుందాం. 68 కీర్తనలో 26వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని స్తుతించుడి. కనిష్ఠుడకు బెన్యామీను అను వారి ఏలిక అచ్చటనున్నాడు, యూదాధిపతుల పరివారము అచ్చటమున్నది, జబూలూను అధిపతులను, నప్తాలి అధిపతులను ఉన్నారు. దేవుడు, నీ దేవుడు నీకు బలముఖలుగా నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచము. యెరూషలేమున నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. ఎందుకండి ఇవన్నీ గ్రంథంలో రాయాలి? ఎందుకండి ఇవన్నీ గ్రంథంలో రాయాలి? దేవునికి కానుకలను గురించి ఎందుకు రాయాలి? దేవునికి మనం మొక్కుకుంటే ఆ ప్రార్థనలకు సమాధానం గురించి ఎందుకు రాయాలి? విశ్రాంతి దినమున ఆయన చేసే కనికిరాన్ని గురించి రాయాలి? ఇవన్నీ కూడా ప్రార్థనలో ఉన్న సత్యంలో, ప్రార్థనలో మనం చేసే తప్పిదాలు అవే అంటుంటాము. ఇంకో 10 నిమిషాలు ఉంటే ఏమైంది? ఇక్కడే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నామండి. నేను స్పష్టంగా చెప్తున్నాను మీతో, దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు మీ దేవుడు. మహాదేవుడు అండి ఆయన. ఆత్మీయతలో బలపరిచి నూతనమైన భక్తి తత్పరతని అనుగ్రహించింది. ఆత్మదేవుని యొక్క శక్తిని మనం చూస్తుండగా మరి యొక్క అంశాన్ని కూడా చదువుకుందాం. ప్రకటనకారుడు 5వ అధ్యాయము 8వ వచనములో ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటనకారుడు 5వ అధ్యాయము 8వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఆ 24 పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. దేవుని యొక్క
ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, అది నీ ప్రార్థనలకు ఉన్నటువంటి శక్తిని, పరిశుద్ధతను గురించి మాట్లాడుతున్నాడు. రేపు ప్రకటన గ్రంథంలో రాస్తాడు, పరమును కూడా జరిగేది అదే. దేవుని ప్రార్థించుటే, స్తుతించుటే మనం చేసేది. స్తుతించుడి, 19వ అధ్యాయం చూడండి, ప్రకటనలో స్తుతించుడి, స్తుతించుడి, స్తుతించుడి. స్తుతి ప్రార్థన అనేది దేవునికి ఇష్టమైనది. ప్రార్థనలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకనే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నారు. వారట విశ్రాంతి దినమున ప్రార్థన చేయించుండగా అనుకొని వారు వచ్చి వాక్యాన్ని బోధించుకుంటున్నారు. దాసుడు సమయాన్ని వృధా చేయట్లేదు. సమయాన్ని వృధా, సమాజ మందిరములలో, దేవుని మందిరములలో, గృహములలో, నదీ తీరములలో, అపొస్తలుల కార్యములో, దేవుని యొక్క ఆలయము ఆ రీతిగా ఉన్నది, దేవుని మందిరము ఆ రీతిగా ఉన్నది. కాబట్టి ప్రార్థనకి అంత ప్రాధాన్యత ఉన్నదని మనం గ్రహించాలి. ప్రార్థనను మనం లెక్క చేయకూడదు అని మన భావాలు ఏంటంటే, ఎప్పుడైపోద్ది ఈ ప్రార్థన అన్నట్టుంటాం. వాక్యం అవగానే లేదండి, ఇన్వాల్వ్ అవ్వండి ప్రార్థనలు. ఈ దేవుడు విని ఆశీర్వదించే దేవుడు అండి ఆయన ఏ మాత్రం భక్తుడికి చూశారు కదా, దైవజనుడు ఏ రీతిగా ప్రార్థన చేశాడు, కీర్తనకారుడు చూశారుగా. మొట్టమొదటి ప్రార్థన షేతు కుమారుడు ఎలా చేశాడు ప్రార్థన చూశారుగా. ఆ రీతిగా ప్రార్థన అనేది దేవుని యందు భయభక్తులు కలిగి మనం చేసినప్పుడు మనకి ఆశీర్వాదములు తథ్యము. ఆ దానిలో నీ కాన్సన్ట్రేషన్ అనేది ఎలాగుంది, అది మహాదేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము గ్రంథంలో తెలియజేసినటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడాను మరచిపోకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి ఆత్మీయతలో పరిశుద్ధమైనటువంటి, అక్కడ ఏమనుకుంటున్నారట, ఆ పరిశుద్ధమైన ఆరాధన జరుగుతుంది అని అనుకుంటున్నారట. వాళ్ళు ఆరాధన జరుగునని వెళ్ళారు, ప్రార్థన జరుగుతుంది అని వెళ్ళారు. ఆరాధనలో ఎంత ప్రాముఖ్యత ఉన్నది. ఇప్పుడు మనందరం నిజంగా చెప్తున్నాను, లోకమంతా ఎక్కడో ఉంది, మనం అందరం కూడాను ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నాడు సువార్తల్లో, భూమి మీద 2 కంటే 3 4 ఎక్కడ కలిసి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు కదండి. ఇప్పుడు భూమి మీద కదండి మనం ఉంది, ఆ భూమి మీద ఉండి మనం ఆరాధిస్తున్నాం కదండి. మన మధ్యలో లేరండి నీ దేవుడు. నీ గృహంలో ఉన్న నీవు ఆయన సన్నిధిలో ఉన్నావని, ఆ గృహంలో ఉన్న కర్తవ్యాలు చేసుకోవాలి, పనులు, గృహంలో ఉన్న పరిస్థితులన్నీ అదొక మందిరంలో చేయాలి. నువ్వు ఇది పరిశుద్ధ మందిరము. ఆ మందిరములో నీ దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన వింటాడు, నిన్ను ఆశీర్వదకరంగా మారుస్తారని నీవు గమనించాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి ఒక సత్యాన్ని మనం చదువుకుందాం. ప్రార్థనలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉన్నదని మనం గుర్తించాలి. యోబు గ్రంథంలో ఒక కుటుంబం ఉన్నది, ఒక భక్తుడు ఉన్నాడు. యోబు గ్రంథంలో ఆ భక్తుడు మీ అందరికీ తెలిస్తే యోబు, ఆయన ధనవంతుడు, అంత మాత్రమే కాకుండా మనుష్యుడు అని మాత్రమే రాశారు. నీలాంటి నాలాంటి మనుష్యుడు. ఆయన పాత జీవితాన్ని వదిలిపెట్టినటువంటి వాడు. అతని జీవితంలో కుటుంబం గురించి, బిడ్డలను గురించి, ఎక్కడ తప్పిపోతారో అని, వారి హృదయములలో ఎక్కడ పాపం వస్తుందో, వారు ఏ రీతిగా దేవునికి విరోధంగా ఉంటారు అని అతను తలంచి ప్రార్థన చేశాట. యోబు భక్తుడు ప్రార్థన చేశాట. ఏమని చేశాడంటే, ఆయన దేవాది దేవునికి చూడండి 20వ వచనంలో, యోబు లేచి తనపై వస్త్రములను చెప్పుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా, నేను ఎక్కడ పడుకున్నాడండి,
నేల మీద సాష్టాంగపడి పడుతున్నాడంట అతను. నమస్కారం చేశాడంట. ప్రార్థనకి అంత విలువ ఉంది. ప్రార్థనకి అంత విలువ ఉంది. పిల్లల విషయంలో ఆయన చేస్తున్న పని చూడండి. ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తాడంటే మీరు చూడాలి. హల్లెలూయా. 5వ వచనాన్ని 1వ అధ్యాయంలో చూస్తే, వారి వారి విందు దినములు పూర్తిగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి నర్పించుతూ వచ్చెను. యోబు నిమిత్తము అలాగన చేయించుండే, నిత్యము అలాగన చేయించుండెను. ఇప్పుడండి ఒకరోజా? నిత్యము, ఎల్లప్పుడూ వాళ్ళ బిడ్డల గురించి వాళ్ళ హృదయాల్లో పాపమే చేస్తారేమోనని దేవుని అర్థించి ప్రార్థించిన వాడుగా ఉంది. పిల్లల గురించి, పిల్లల యొక్క హృదయాల గురించి ఆయన సమస్య వచ్చినప్పుడు ఎలాగ ప్రార్థన చేశాడండి? నేల మీద సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేశాను. నువ్వు కూడా దేవాలయంలో సాష్టాంగపడి నమస్కారం చేయొచ్చు. సిగ్గుపడకూడదు దేవుని సన్నిధిలో. మరి యోబు ఎందుకు చేశాడండి? రిచెస్ట్ మ్యాన్. దేవుడు ధనమంతా తీసేశాడు. అప్పుడు ఈ ప్రార్థన. ధనమంతా తీసేసి మరలా ఆ యోబుకి దేవుని వదలకుండానే ఉంటే, ప్రార్థనా జీవితం గడిపితే చివరికి 2 ఆస్తులను ఇచ్చాడు, 2 పిల్లలను ఇచ్చాడు. మహాదేవుడండి ఆయన. నిన్ను కాని దానిని అయినట్టుగా చేసే దేవుడని నువ్వు గుర్తించాలి. నెహెమ్యాలో భక్తుడైన ప్రవక్త ఏ రీతిగా ఆయన ప్రార్థన చేశాడో ఒకసారి చూస్తాం. నెహెమ్యా గ్రంథము ఆయన ప్రార్థన విధానాన్ని ఒకసారి 8వ అధ్యాయము 6వ వచనములో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు చూచి వంచుకొని యెహోవాకు నమస్కరించారు. దేవుని వైపు చూస్తూ కూడా వాళ్ళకి భయం వేసింది దేవునితో చూడటానికి. అంటే నువ్వు ప్రార్థనలు ఉన్నప్పుడు, మందిరములు ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను చూస్తున్నాడని, నీ దేవుడు నిన్ను చూచి ఆశీర్వదిస్తున్నాడని, నీ దేవుని చూచే యోగ్యతలు కూడా ఇస్తాడని అనుకోవాలి నువ్వు. ఇది ఫండమెంటలిజం కాదండి, ఇది సత్యము. నీ దేవుడు నీ ప్రార్థనలో, నీ విశ్రాంతి దినమున, నీ మందిరములో నీ ప్రార్థన వింటూ నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు చూచే యోగ్యతను కూడా ఇస్తాడు. ఏంటండి అతను ఎజ్రా? ఏంటండి ఎజ్రా? చూడండి, ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథము నిప్పెను. ఇప్పగానే జనులందరూ నిలువబడి ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా దేవుని స్తుతించటం అనేది మన చేతగాట్ల. దేవుని స్తుతించడం అనేది మన చేతగాట్ల. అదేదో పల్లెటూరు వాళ్ళు, చదువుకోని వాళ్ళు దేవుని హల్లెలూయా చెబుతారు అనే భావనే కాని చేతులు ఎత్తడనే కూడా ఎత్తలేరు. ఎత్తగలరు చేతులు, ఏమైంది ఎత్తలేరు. తమ చేతులు ఎత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించరి. దేవుని చూస్తానికి ఏమో తలంచుకున్నారు, ఆయన ఎదురుగా ఉన్నాడని మందిరంలో. మనకు అసలు ఆ విషయంలో ఎంతో మనందరం కూడా కొత్త నిబంధన భక్తులు అందరం కూడా వెనకబడి ఉన్నాం. అందరం కూడా వెనకబడి ఉన్నాం. కారణం ఏంటి? అందుకని యాక్ట్స్ లో మనం చదువుకోవడానికి కారణం, యాక్ట్స్ చదువుకోవడానికి కారణం అదేనండి. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలమైనటువంటి మనం అందరం కూడాను ఏ రీతిగా ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ నిన్ను బలపరుస్తున్నాడని నువ్వు గ్రహించాలి. ఆత్మదేవుని యొక్క ఆత్మీయతలో సిద్ధపరచబడిన నీవు మరి యొక్క సత్యాన్ని చదువుకుంటావు. మనందరికి తెలిసిన ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. 1 సమూయేలు గ్రంథములో 28వ వచనములో ఆత్మదేవుడు ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నాడు. 1 సమూయేలు గ్రంథము
1వ అధ్యాయము 28వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు ఈ గ్రంథంలో ఈ స్త్రీ ద్వారా మనకు తెలియజేస్తాడు. చూడండి, ఈ 1:28లో ఉన్న ఈ సత్యాన్ని మనం చూస్తాం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతికిన దినములన్నిటిలో వాడు యెహోవాను ప్రతిష్ఠించని చెప్పింది. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చిన్న బిడ్డను కూడా తయారు చేసిందండి. మ్రొక్కెను మొక్కుబళ్ళు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి, చిన్న బిడ్డ మోకాళ్ళు వేసి దేవునికి స్తుతులు చెల్లించాడట. ఇక్కడ చూడండి ఆవిడ ప్రార్థన ఎట్లాగుందో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకుండెను కనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలై ఉండవు, నీవు ద్రాక్షాలను నీ యొద్ద నుండి తీసివేయమను అన్నది కాదు నా ఏంటి వాడా, నేను మనోదుఖము గలదానని నేను ద్రాక్షాలను మద్యం పానము చేయలేదు, కానీ నా ఆత్మలో యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీవు యెహోవా సన్నిధిలో ఉన్నావని నీ ఆత్మతో కుమ్మరించే స్థితి మందిరములో ఉండాలి. కనీసం ఒకళ్ళన్నా, ఇద్దరన్నా, ముగ్గురన్నా కనపడతారా? ఎవరికి వారు సమయం అయిపోద్ది వెళ్ళాలి. లేదండి, ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకోకండి. అది నా బాధ. అది ఉన్న ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకోకండి. 2 సమయాల్లో కూడా ఒక స్థితిని చదువుకుందాం. 12వ అధ్యాయం 20వ వచనంలో 2 సమయాల్లో ఆత్మదేవుడు ఈ మాటని మనకి తెలియజేస్తూ ఉన్నారు. 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేశాను, ఉపవాసుడు ప్రార్థన చేశాడు కుమారుని కోసమని. మ్రొక్కి ప్రార్థన చేశాడు మందిరంలో. ఎవరు? రాజుగారి సంగతి అండి ఇది. రాజుగారి ప్రార్థన గురించి మనకేమైందండి? మన ప్రార్థన అంటే 6th ఫింగర్ అయిపోయింది. 6వ ఏలుకి పని ఉండదు, పని చేయలేదు. అది ఆకారం ఒకటే, అలాగైపోయిందండి. ఏదో వాక్యం విని వెళ్ళటం వరకే అనుకుంటున్నాం మనం. లేదండి బాబు, లేదండి బాబు. దేవుడు ఇదరా నీతో నాతో కూడా చాలా సత్యాలను మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఒక సత్యాన్ని చదువుతాం. ఆది కాండంలో ఒక భక్తుని గురించి చదువుకుందాం. 22వ అధ్యాయం 5వ వచనంలో ఆది కాండంలో ఈ మాటని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. తన పనివారితో వీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఆ చిన్నవాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చిందని చెప్పాను. అబ్రహాం భక్తుడు దేవునికి మ్రొక్కటం అంటే హృదయము, ఆత్మ, మనస్సు దేవునికి అర్పించే శరీరం. అక్కడికి కొండెక్కాడు. కొండెక్కి కొడుకు ఆయన గాడిని తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద వెళ్ళి ప్రార్థన చేశాడు మ్రొక్కి. మనకి అన్ని సమయం గుండా కూడా జరగదు. ఎందుకు మనకి అని మాటకని మనం సారి చెప్తున్నాను. మనలో ఉన్న బలహీనతను కొత్త నిబంధన భక్తులకి అందరికీ, ఈ చర్చ అని కదా, ఆ చర్చ అని కదా, ఇంకో చర్చ అని కాదండి, అందరికీ ఉన్న బలహీనత అదే. ప్రార్థనకి ప్రాధాన్యత లేదు. ప్రార్థనలో శక్తి ఉన్నదని తెలియట్లేదు. ప్రార్థనలో నీవు ఆశీర్వదింపబడుతున్నావు అని తెలియట్లేదు. ఊరికినే ఆ ప్రసంగం ప్రార్థన ఆమేనంటే చాలు, ఒక్క నిమిషం ఉంటాం. కొద్దిసేపు ఏం చేయాలి? నువ్వు దండం పెట్టి కళ్ళు మూసుకొని ఆయన వైపు చూడాలి. చూసినప్పుడు నీ ఆశీర్వాదాలు ఏంటో నువ్వు తెలుస్తుంది. కానీ నాకేం జరగట్లేదు అనుకుంటే ఎలాగ? లేదండి, మనలో మార్పులు రావాలి చాలా. దేవాతి దేవుడు న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. న్యాయాధిపతులు 7:15లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 7వ అధ్యాయము 15వ వచనంలో ఆత్మదేవుడు
ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. న్యాయాధిపతులు 7:15 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 7 అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలు దండులోనికి తిరిగి వెళ్ళి, లేండి, యెహోవా మిద్యాను దగ్గర ఈ చేతికి అప్పగించుతున్నాడని చెప్పి యెహోవాకు నమస్కారం చేసి దేవునికి దండం పెట్టడం అనేది ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైనా 100 సార్లు పెట్టు, తప్పు లేదు. ప్రార్థన అంటే ప్రార్థనకు ఉన్న శక్తి ఏదని చెప్తున్నాడు దేవుడు ఇవాళ. మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడండి. నిర్గమాకాండము 34:8 కూడా ఒక సత్యాన్ని చదువుతాం. నిర్గమ 34:8 ఉన్న ఈ సత్యాన్ని మనం వెళ్ళవేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రములు. ప్రభువా, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన నెల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మీ మధ్యన ఉండి మాతో కూడా రావలదు. మీరు లోబడిన ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని నీ స్వాస్థ్యంగా చేసుకుని మనను. ముందు ఏం చేశాడు చూడండి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకొని నమస్కారం చేసి, అంటే వంగి నమస్కారం చేశాడే కదండి. ఎంతండి వయసు అప్పుడు ఆయనకి? 90 ఏళ్ళు. కాబట్టి నీ దేవుడి క్రియలకి మన శరీరంలో రుగ్మతులు కూడా ఆగిపోతాయి. మనం ఏమాత్రం కూడాను దానిలో నుండి బయటకు రావడానికి ఛాన్సెస్ దేవుడు ఇస్తున్నాడని నువ్వు గ్రహించాలని, విశ్రాంతి దినమున మరియు మనం ఏ రీతిగా ఉంటున్నామని కూడా తెలుసుకోవాలి. 2వ అధ్యాయము ఆ యొక్క మహాదేవుని యొక్క అంగీకారాన్ని ఎలా ఉందో చూద్దాం. 1 తెస్సలోనిక 2:13 మహాదేవుడు ఆ దినాన జరిగినటువంటి అంగీకారాన్ని గురించి కూడా చదువుకుందాం. ఆ దినాన్ని ఏమిటి అంగీకారం అని దాసుడు చెబుతుంటే 2:13 ఈ మాటని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తుంది అక్కడ? స్త్రీ ప్రభులు వారిని అంగీకరించిందట. ఈ హేతువు చేతను మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యమును అంగీకరించడం వల్ల మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించదు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందరూ ఇప్పుడు వాక్యం వింటున్నారండి. జడ్సన్ కాదు ఈ వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. ఆయన వాక్యం ఇది, ఆయనే ఈ వాక్యాన్ని ఇచ్చాడు. వాళ్ళందరట ఈ వాక్యం దేవుడిది కాబట్టి ఎమ్మటి అంగీకరించి అనేక వేల కృతజ్ఞతాభివందనాలు చెల్లించారంట, అంగీకరించారంట, దేవుని అంగీకరించారంట. ఈ స్త్రీ కూడా ఇక్కడ అదే జరిగింది. ఈ స్త్రీ ఏ రీతిగా అంగీకరించిందో చూస్తాం. చూడండి, ఆ బిడ్డ వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారని వచ్చింది. అయితే వారి మాటల్లో ఉన్న సత్యాన్ని గుర్తించి చూడండి, అప్పుడు లూదియా అనే భక్తి గల ఒక స్త్రీ నడిచాను. ఆమె ఊదా రంగు పొడిని తొయ్యాలని పట్టస్తున్నారు. ఆమె హృదయం తెరచను కనుక ఆమె చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను. వాక్యం వినంగానే వాక్యంలో లక్ష్యం ఉంచిందట. కాన్సన్ట్రేషన్, అంగీకారం, లక్ష్యం అంటే అంగీకరించిందిట. కాబట్టి మనము అంగీకరించే యోగ్యతను, అంగీకరించే స్థితిని మన మనసులో వాక్యం అనగానే వదిలిపెట్టకూడదు. వాక్యం ఏదో చెప్తారు కదా, దాసుడుగా చెప్పేది. నీ దేవుడు చెప్తున్నారని నువ్వు అనుకుంటేనే ఆ అంగీకారం వచ్చేది, లేకపోతే రాదు. మహాదేవుడు చెప్తున్నాడు చూడండి. లూకా సువార్త 10:39 మరొక సత్యాన్ని చదువుదాం. లూకా 10:39 ఈ మాటని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. 10వ అధ్యాయము 39వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. లూకా 10:39. ఆమెకు మరియు ఆమె సహోదరుడిని ఆమె యేసు పాదముల ఎదుట కూర్చుండి ఆయన బోధ వినుచుండెను.
యేసు పాదముల యొద్ద నుండి ఏదైతే యేసయ్య చెప్తున్నాడో ఆ బోధంతా కూడాను మరియమ్మ వింటుందిట, విని అంగీకరిస్తుందిట. ఆ మాటని మనం గ్రహించాలి, కానీ మన సొంత బావితో ధోరణితో ఉండకూడదు. చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనంలో మనందరికి ఒకసారి ధ్యానించుందాం. మనము దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక మాటను గుర్తు చేసుకుందాం. లెట్ us reiterate. 2వ అధ్యాయం 41వ వచనంలో ఈ సత్యము లిఖించబడి ఉన్నది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు, పేతురు భక్తుడు వాక్యాన్ని అంగీకరించిన వారంట బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి, రక్షించబడ్డారట. కాబట్టి వాక్యం వింటే, దానిలో సత్యము నువ్వు గ్రహిస్తే, దేవుడు మాట్లాడేది నువ్వు అనుకుంటే నీకు ఆశీర్వాదాలు ఎమ్మటే నీలో ఒక మార్పు వస్తుంది. ఈ స్త్రీ అంతే జరిగింది. ఆయన మాట్లాడుతున్నాడు, దైవభక్తి గల స్త్రీ. ఆయన మాటలు ఎందు లక్ష్యం వచ్చిందిట, అంగీకరించిందిట. మనము ఏ వాక్యమైతే చెప్తామో ఆ వాక్యాన్ని అంతే అంగీకరంటే, బాప్తిస్మం తీసుకుందంటే మారు మనసే కదండి, పశ్చాత్తాపమే కదండి. ఆ మారు మనసు పశ్చాత్తాపం అనేది తేలికైందా? నువ్వు ₹1,00,00,000 పెడితే నువ్వు దేవునికి ఇస్తే వస్తుందా? లేదండి బాబు. దేవుని యొక్క కృప ఆ రీతిగా సిద్ధపరచబడి మనకు అనుగ్రహిస్తుందని ఆ స్త్రీ యొక్క ఆత్మీయత ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఎంత గొప్ప స్థితితో చూడండి. మరి యొక్క మాటలు చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 17:11లో ఇప్పుడు ఇవాళ చదువుకున్న మాటల్లో 17:11లో ఉన్న ఈ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. వీరు తెస్సలోనికులున్న వారి కంటే గొర్రెలు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలును చెప్పిన సంగతులను అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించండి. వాక్యం వింటమే కాదు, అంగీకరించడమే కాదు, గ్రంథాన్ని కూడా చూశారట. ఎంత ఇంట్రెస్ట్ చూడండి. అండ్ ఏమన్నా థియలాజికల్ స్టూడెంట్సా? కాదు, థియలాజికల్ స్టూడెంట్స్ కాదు. మహాదేవుని యొక్క కృపలో బలపరచబడినటువంటి నీలాంటి నాలాంటి విశ్వాసులు వాక్యం విన్నారు, విని అంగీకరించారు. అంగీకరించి వీరు చెప్తున్న మాటలు కొత్తగా వచ్చారు కదా ఆ ప్రాంతానికి, ఆ మాటల్లో సత్యం ఉందా లేదని గ్రంథాన్ని చూశారు, అనగా రాసుకున్నారంట. రాసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ పుస్తకాలు తీసుకున్నారంట. చూసుకొని వెళ్ళి గ్రంథంలో సత్యం ఉంది, వీరు బోధించారని అంగీకరించారు. కాబట్టి మనము ఆ స్త్రీ అంగీకారంలో ఎంత గొప్ప సత్యము దాగి ఉండదని మనం గ్రహించాలి. మహాదేవుడు మనతో మాట్లాడినటువంటి ఈ అంగీకారం అనేది నీలో ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను వాక్యము, ఇందులో మాట్లాడుతున్న వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడేమో వారిని వెళ్ళనివ్వలేదు, ఆటంకపరిచాడు. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువులు వారేమో వెళ్ళనీయలేదు. అంటే ఇప్పుడు ఆటంకపరిచాడు, వెళ్ళనీయలేదు అంటానికి రెండింటికి తేడా ఉంది కదండి. ఆటంకం అంటే ఏంటి? ఆ యొక్క ప్రాంతానికి వెళ్లకుండా పరిస్థితులన్నీ కూడా తారుమారు చేశాడు. ఇక్కడేమో యేసయ్య ఏం చేశాడంట? వెళ్ళనీయలేదు, చెయ్యడం పెట్టి వెళ్ళొద్దంటారే చేశాడు. కాబట్టి వాళ్ళిద్దరు ఆత్మతోనే కదా చేసింది. కాబట్టి నీకు కూడా అలానే జరుగుతుంది, నీ క్రియలు కూడా అలానే ఉంటాయి, నీ ఆశీర్వాదాలు కూడా అలానే ఉంటాయి. నీవు ఎలా ఉంటున్నావు అని దేవుడు ఎదురాన ఈ స్త్రీ ద్వారా కొన్ని ఆశీర్వదకరమైన మాటలను మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినట్టు మనము ఈ స్త్రీలో మనం ఏం చూసాము? విశ్రాంతి దినమునగా ఆ బిడ్డ ఏ రీతిగా ఉంది, ప్రార్థన అనేది ఆ బిడ్డలో ఏ రీతిగా ఉంది, అంగీకారం అనేది ఏ రీతిగా ఉన్నది, ఆ రీతిగా ఆ బిడ్డలో ఉన్నటువంటి ఆత్మీయతల గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. మహాదేవుని యొక్క ఆశీర్వదకరమైన స్థితిని మనం కలిగి ఉన్నప్పుడు మరి యొక్క సత్యాన్ని గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం.
ప్రకటనకారుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు. అక్కడ జరిగినటువంటి సంఘటనలో ప్రకటనకారుడు 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 4:10 ఈ రీతిగా ఉన్నది. ఆ 24 పెద్దలు సింహాసనం మీద ఆసనుడై ఉండే వారి ఎదుటి సాగిలపడి యుగ యుగములు జీవించిన వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించింది నీ సృష్టమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడి కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అర్హుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. అక్కడ ఏం జరుగుతుందండి? వారికి ఉన్నటువంటి రాజరికాన్ని వదిలేశారు, వారికి ఉన్న ఆధిపత్యాన్ని వదిలేశారు, మొత్తం తీసి కింద పడేసి పాదాల దగ్గర దేవుని మొక్కుతున్నారు. ప్రార్థనకి, నీ హృదయానికి, నీ శరీరానికి అంత లింక్ ఉందని నువ్వు గ్రహించాలి. ప్రార్థన అనేది ఏమైందంటే క్యాజువల్ అయిపోవాలి. చాలా మంది అంటారు ఒక చిన్న ప్రార్థన చేయమంటారు. అసలు ఆ మాటే వాడకూడదండి. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, అసలు అక్కడే మన భక్తి ఏంటో తెలిసిపోతుంది, మన అపవిత్రత ఏంటో తెలిసిపోతుంది, మన పవిత్రత ఏంటో తెలిసిపోతుంది. ఆ రీతిగా మనం ఉండకూడదు. యెషయా భక్తుడు 29వ అధ్యాయము 18వ వచనంలో ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 29:18వ వచనంలో ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతున్నాడు. 29:18లో ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు. చూడండి, చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు, అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డి వారు కన్నులారా చూచెదరు. ఎందుకంటే ఈ మాటను మీకు చదివి వినిపిస్తున్నాను. ఈ దేవుడు గుడ్డితనము, చెవిటితనము అనేది ఉందని నువ్వు అనుకుంటే దేవుడు నీకు ఆ రెండింటిని ఇవ్వగలడని నువ్వు గ్రహించాలి. ఆ రెండింటిని వైద్యులు ఇవ్వలేరేమో కానీ ఆ దేవుడు నీకు ఇవ్వగలడు. ఇట్ ఈస్ మస్ట్. ఇక అంతే. 60:19 కూడా యెషయాలో ఈ సత్యాన్ని చదువుదాం. 60వ అధ్యాయము 19వ వచనంలో మహాదేవుడు ఈ మాట నీకు నాకు తెలియజేస్తున్నాడు. యెషయా 60:19 ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుడిగా చంద్రుడు ఇక్కడ ప్రకాశముడు. యెహోవా నీకు నిత్యము వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. దేవుడు ప్రకాశము నీలో ఉంటది. నీ జీవితంలోనే ఒక మార్పు ఉంటుంది. నీ ముఖంలోనే తేజస్సు మారిపోతుంది. నీ యొక్క ఆత్మీయతలో నువ్వు బలపరచబడిన బిడ్డగా ఉంటావని దేవుడు మాట్లాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినట్టు మనం అందరం కూడా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఎఫెసీ 1:18లో మహాదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 1వ అధ్యాయము 18వ వచనము చూడండి. నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపనము చేయించున్నాను. అంత గొప్ప ధైర్యము మన ప్రార్థనలకి ఎంత బలం ఉందో. దేవుడట ఆయన ఎటువంటి చూడండి, అక్కడ పైన ఒక మాట ఉంటది. మహాదేవుడు ఏ రీతిగా మాట్లాడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి తన్ను తెలుసుకున్నట్టు ఎందు మీకు చాలా జాగ్రత్త వినాలి. తను తెలుసుకున్నట్టు ఎందు మీకు జ్ఞానమును నక్షత్రయుని గల మనస్సు అనుగ్రహించినట్లు నేను ప్రార్థనలు ఎందు మిమ్మల్ని గూర్చి మీకు జ్ఞాపన చేయించున్నాను. ఏమేమి కావాలండి మనకి? ఏం కావాలి అది కూడా ఇస్తాడంటే దేవుడు. జ్ఞానమును నక్షత్రయు గల మనస్సు. ఈ రెండు లేకుండానే విశ్వాస జీవితం గడుస్తుంది. ఈ రెండు లేకుండానే విశ్వాసి భంగపరచబడుతున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ ఏ రీతిగా దేవునికి ఇష్టురాలుగా ఉంది. ఇక్కడ ఎట్లాగుందండి? ఆమె వారి మాటలను అంగీకరించను. ఎంత లక్ష్య పెట్టను.
ప్రభువు హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఇందు లక్ష్యమించను. ఆమెయు ఆ ఇంటి వారిని బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసింది. ఆవిడ అంటుంది చూడండి ఒక సాక్ష్యం, నాలో దేవుని యందు విశ్వాసం ఉందని మీరు తలస్తాయి, మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్ళండి అని వేడుకొందంట. మహాదేవుని యొక్క కృపలో గృహానికి వాళ్ళ ఇన్వైట్ చేయటం అనేది కాపర్ని లేదు, అడ్డం అవుతున్నాడు. ఎందుకని అంత వేడుకోవాలి? దైవజనులో ఉన్న శక్తిని ఆ బిడ్డ గ్రహించిందని అర్థం. దైవజనుల యొక్క ఆత్మీయత ఆ బిడ్డ గ్రహించిందని అర్థం. 1 పేతురు 2:9 కూడా ఒక సత్యాన్ని చదువుతాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను పఠనం చేయ నిమిత్తము ఏర్చబడిన వంశమును, రాజక సమూహమును, పరిశుద్ధ జన్మను, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అది మనం ఎవరివి? దేవుని సొత్తైన ప్రజలము, దేవునికి యాజకులము. కాబట్టి విశ్వాసులు కాదు, మీరు ప్రక్కన పడేది. కాబట్టి మన ఆత్మీయత బలపరుచుకొని దేవునికి ఇష్టలుగా ఉందాం. మహాదేవుడు మనతో ఈ దినమని మాట్లాడినటువంటి ప్రకాశాన్ని గురించి గుర్తుపెట్టుకొని మనగా బలపరచబడిన వారిగా ఉందాం. ఆ యొక్క భక్తులతో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ఆత్మ ఏ రీతిగా మాట్లాడిందో నీకును ఇంట్లో ఉన్న సమస్యను అడ్డుపరుస్తాడు. ఆ అడ్డుపరిచినప్పుడు నువ్వు గుర్తించాలి. నీ సొంత భావంతోనే అటుంటే దేవుని మాట నువ్వు ఎక్కడ విన్నట్టు? నిన్నేం వదిలిపెట్టలేనా? అయితే నువ్వు అనుకుంటున్నావు నేను నా జ్ఞానం చొప్పున నడిపించుకున్నా నా జీవితాన్ని అనుకుంటున్నావు. అలా వద్దండి. ఈ దినమున అంగీకరించే స్థితి ఆ స్త్రీ, మనతో ఊదా రంగు పోటీని అమ్మే స్త్రీ లూదియాను ఏ విధంగా దైవభక్తి కలదో, ఏ రీతిగా కుటుంబం అంతా రక్షించబడిందో. మనం కుటుంబాల మీద కాన్సన్ట్రేషన్ లేదు, పిల్లల మీద అసలు లేదు. మనం ఎట్లా తయారయ్యామంటే మన వ్యక్తిగత రక్షణ మనం ఒక్కడే పరలోకానికి వెళ్ళాలి. అంతేగా మన వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ లేనప్పుడు గోజాడుదాం. ఏమంటారు? మనల్ని తిడతారా, కొడతారా? ఒక రోజుకి వాళ్ళు దేవుని సన్నిధిలో అడుగు పెడతారు, దేవునితో ఉంటారు. ఆ రీతిగా యోబు ఎలాగ చేస్తాడో మనకు తెలుసు, ఈ స్త్రీ ఎలాగ చేస్తుందో మనకు తెలుసు, స్త్రీలందరూ ప్రార్థనకి ఎలాగ వచ్చారో తెలుసు, వీళ్ళందరూ వాక్యం ఎలాగ వింటున్నారో మనం చూసాం, అంగీకరించారో మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా శ్వాసల్ని అడ్డుపడతాడు చెడు జరగకుండా, అది మనం గ్రహించలేకపోతాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక.